హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఏపీటెట్ 2026 ప్రకారంగా ఈరోజు క్లాస్లో నేను 4 టాపిక్స్ కవర్ చేస్తున్నాను. ఓకేనా? సో ఆల్రెడీ ఇది నా ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేశాను నేను, కానీ ఇది కొద్దిగా నేను ఇప్పుడు మీకు ఆ, చూపిస్తున్నాను. అవి కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో 4 టాపిక్స్ కవర్ చేస్తున్నాను, ఎండ్ వరకు చూడండి. ఓకే, నా చూడండి, ఈరోజు క్లాస్లో మనం బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్ డిఫరెన్స్ అది ఏమి అవి చూసుకుంటాం. దెన్ చాలా మందికి అవి ఆర్డినల్ నెంబర్ ఏమి, దెన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే ఏమి, సింగిల్ ప్లూరల్ గురించి కూడా ఐడియా ఉంది మీకు అని. సో అది కూడా నేను కవర్ చేస్తాను. అండ్ ఇది టెక్స్ట్ బుక్ ప్రకారం నేను కవర్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు చూడండి, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? సో ఇది కంపల్సరీ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్. మీరు కావాలంటే వీడియో పాజ్ చేసి, ఓకే, యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్. ఓకే, స్క్రీన్ షాట్ తీసి మీరు తర్వాత రాసుకోండి, ఆర్ మేబీ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, ఎనీథింగ్. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, దీంట్లో ఇవన్నీ వచ్చేసి మీకు టెక్స్ట్ బుక్ బేస్. ఓకేనా? చూసుకోండి, ఇవన్నీ మీరు ఒకసారి ఒకసారి చదువుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఆల్ దిస్ ఆర్ ఇంపార్టెంట్, మీరు ఒకసారి ఇవన్నీ చదువుకోండి. ఓకేనా? సో ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫ్రెండ్స్. ఓకేనా? వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. సో చూడండి, ఆల్ ఇంపార్టెంటే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్. సో దానికి డిఫరెన్స్ ఏమి? ఓకే, ఇప్పుడు చూడండి, ఈ పక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇట్ ఈ బ్రిటిష్ ఇంగ్లీష్, దెన్ రైట్ హ్యాండ్ సైడ్ ఇట్ ఈస్ అమెరికన్ ఇంగ్లీష్. చూసుకోండి, కలర్ COLOUR బ్రిటిష్ దాంట్లో యాడ్ అవుతుంది, COLOR వచ్చేసి మనకి అమెరికన్ దాంట్లో ఉంటుంది. ఓకే, అంటే ఏమి, ఎక్కడెక్కడ యూ ఉంది అక్కడ మన యూ తీసేయాలి. ఓకే, బ్రిటిష్ దాంట్లో యూ ఉంటుంది అండ్ అమెరికన్ దాంట్లో యూ ఉండదు ఫ్రెండ్స్. ఓకే, చూసుకోండి కావాలంటే. ఓకే, మీకు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. చూసుకోండి బాగా. సెంటర్ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, కానీ కొద్దిగా స్పెల్లింగ్ చేంజ్ అవుతుంది. ఓకే, దెన్ ఇక్కడ కూడా ఇది కూడా ఉంది, మీరు కావాలంటే ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో ఆర్ఈ ఉంటే ఈఆర్గా మనం చేంజ్ చేయాలి. అంటే బ్రిటిష్ దాంట్లో ఆర్ఈ ఉంటే మనం అమెరికన్ దాంట్లో ఈఆర్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, దెన్ డిఫెన్స్ చూసుకోండి, డిఫెన్స్, అఫెన్స్. ఓకే, దెన్ ఇవన్నీ వచ్చేసి బ్రిటిష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బ్రిటిష్ ఇంగ్లీష్, రైట్ హ్యాండ్ సైడ్ అమెరికన్ ఇంగ్లీష్. ఓకే, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, ఇది కూడా చూసుకోండి, ట్రావెల్డ్. ఓకే, సో ఎస్, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరు కావాలంటే రాసుకుంటారేమో రాసుకోండి, ఆర్ ఎల్స్ వీడియో పాజ్ చేసి రాసుకుంటారా ఏమిటి రాసుకోండి. దెన్ నేనేమంటా అంటే రాసుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు రాస్తూ ఉంటే మీకు అర్థం కూడా అవుతూ ఉంటుంది. ఓకే, సో మీరు తొందరగా అది క్యాచ్ కూడా చేస్తూ ఉంటారు. సో బెటర్, ఓకే, ఇట్ వుడ్ బెటర్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ జస్ట్ మేక్ అ నోట్ ఆఫ్ దిస్ వన్. ఒకసారి కొద్దిగా టైం స్పెండ్ చేసి ఒక నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకోండి, మీకు బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా, ఏ ఇది వచ్చినా మీకు యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. మీరు ఈజీగా దీన్ని ఆన్సర్ చేసేకవుతుంది మీకు. ఓకేనా? సో చూసుకోండి ఫ్రెండ్, హైఫెన్ అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. ఓకే, సో ఇవన్నీ చూసుకోండి కావాలంటే. ఆల్రెడీ నేను దీని రిలేటెడ్ నేను చాలా లాస్ట్ ఇయర్ నేను వీడియో అప్లోడ్ చేశాను. ఓకే, సో కావాలంటే నా ఛానల్లో విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? లాస్ట్ ఇయర్వి అన్ని వీడియోస్ ఉంటాయి, అవన్నీ మీరు చూడండి. ఓకే, 1 by 1 అన్నీ నేను చేశాను. సిలబస్ మోస్ట్లీ 90% సిలబస్ నేను మా ఛానల్లో కవర్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? సో అవన్నీ మీరు చూసుకోండి. ఓకేనా? చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ మీరు కావాలంటే చూసుకోవచ్చు. వీడియో పాజ్ చేసి మీరు కావాలంటే యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్, ఆర్ మీరు కావాలంటే రాసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ దిస్ వన్. నా ఎనాగ్రామ్ కూడా చూసుకుంటాం. సో వాట్ ఈస్ ఎనాగ్రామ్? నా ఎనాగ్రామ్ అంటే ఏం డిఫరెన్స్? ఓకే, వన్ వర్డ్తో ఇంకో మీనింగ్ఫుల్ వర్డ్ మనం తయారు చేస్తాం. అంటే అదే లెటర్స్తో వన్ మోర్, ఓకే, ఇంకో మీనింగ్ఫుల్ వర్డ్ మనం తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, లిసన్ సైలెంట్ అయిపోతుంది. ఓకే, LISTEN, దీంట్లో కూడా ఎల్ ఇక్కడ ఉంది, దెన్ ఐ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది, దెన్ TEN ఇక్కడ ఉంది కదా. సో ENT లాగా కన్వర్ట్ అయిపోయింది. అండ్ దిస్ బికేమ్ సైలెంట్. ఇక్కడ లిజన్ ఉంది, ఇక్కడ సైలెంట్ అయిపోయింది. సిమిలర్లీ, కేర్ అంటే రేస్, గాడ్ అంటే ఓహో సి. ఓకే, సో ఐ కాంట్ ప్రొనౌన్స్ దట్ వన్. రీడ్ అంటే డియర్, దెన్ అర్త్ అంటే హర్ట్, ఏంజల్ అంటే ఏంజల్. ఓకే, ఈవిల్ అంటే లీవ్. సో ఇవన్నీ కావాలంటే మీరు రాసుకోండి, ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్. ఓకే, చూసుకోండి ఫ్రెండ్స్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. ఓకే, దెర్ ఆర్ మెనీ. ఓకే, మీరు నేను వీడియో పాజ్ చేసి ఫ్రెండ్స్, ఓకేనా, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, బెస్ట్ అది. ఓకే, ఆర్ ఎల్స్ బెస్ట్, ఇంకా బెస్ట్ ఏమంటే మీరు రాసుకుంటే అది ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్. నోట్ చేసుకుంటే మీకు ఎక్సలెంట్గా మీకు అట్లే కొద్ది గుర్తు కూడా ఉంటుంది. సో ఒకసారి రాసుకుంటే మీరు అది మరి అంటే మైండ్లో సేవ్ అయినట్లు అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఎస్, 1 సెకండ్. చూడండి, పాట్స్ స్టాప్ అవుతుంది, పైన్స్ అవుతుంది. ఓకే, ఫ్యాంగ్ నఫ్ అవుతుంది. సి
కొన్ని దానికి మీనింగ్ మోస్ట్లీ మనకి తెలియదు చాలా మందికి. ఓకే, బట్ అది ఎగ్జామ్స్లో అట్లే వస్తుంది, కొత్త కొత్త వర్డ్స్ ఉంటుంది. సో దాని మీనింగ్ మనకి అస్సలు దానికి గురించి ఐడియా ఉండదు. సో అట్లా కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్, చూసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి మీనింగ్ అయితే అవసరం లేదు, జస్ట్ స్క్రీన్ షాట్ ఆర్ నోట్ ఇట్ డౌన్. సో నేను స్లోగా స్క్రోల్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. మీరు వీడియో పాజ్ చేసి రాసుకోండి. అన్నీ ఇంపార్టెంటే, అన్నీ టెక్స్ట్ బుక్ రిలేటెడే. సో అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ లాస్ట్ ఇయర్ నేను 90% సిలబస్ ఆల్మోస్ట్ కవర్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, సో అవి చాలామంది లాస్ట్ ఇయర్ నా వీడియోస్ చూశారు. అండ్ యా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సి వన్ మోర్ టాపిక్ చూద్దాం ఇప్పుడు. అండ్ సింగులర్ ప్లూరల్. ఓకే, ఇది ఆల్రెడీ చాలా మందికి ఐడియా ఉంది. ఓకే, సో పెన్స్ అవుతుంది, కార్స్. సో దిస్ ఈజ్ ఓకే, దిస్ ఈజ్ ఈజీ. సో ఏముంది సార్ ఇది ఏమన్నా, ఇది అంటే ఓకే పర్వాలేదు, కిందది చూడండి కొద్దిగా, అది ఇంపార్టెంట్. ఓకే, బస్ ఈఎస్ అవుతుంది, ఓకే, ఇవన్నీ బస్సు, బ్రష్కి బ్రషెస్ అవుతుంది, బెంచ్కి బెంచెస్ అవుతుంది. సో ఒకసారి చూసుకోండి మీరు. ఓకే, ఇక్కడ రూల్ కూడా ఉంది. సో రూల్ ప్రకారం కూడా మీరు వెళ్ళొచ్చు. ఏదైనా వర్డ్, ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ ఎండింగ్ విత్ ఎస్, ఎస్హెచ్, సిహెచ్, ఎక్స్, జెడ్, దాన్ని ఈఎస్తో మనం యాడ్ చేయాలి వెనకాల. సో చూడండి కావాలంటే. ఓకే, రూల్ కూడా ఉంది. సో రూల్ ప్రకారం మీరు దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సో చూడండి రూల్ కూడా ఉంది. సో రూల్ కూడా కావాలంటే నోట్ చేసుకొని రాసుకోండి. లేదు సరే రాసుకునేంత టైం ఉండదంటే యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్ చేసి కావాలంటే ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకే, దట్ ఈస్ ఆల్సో బెస్ట్. ఓకే, సో చూడండి ఇవన్నీ నేను స్క్రోల్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే ఏం చేస్తారంటే చాలామంది వీడియో లెంత్ చూసి చాలామంది దాన్ని స్కిప్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఓకే, దాన్ని ఓపెన్ చేయరు చాలామంది, వీడియో ఏముండదు అనేసి, దీంట్లో అంత లేకుంటే అంత పెద్ద వీడియో యాడ్ చూడాలనేసి. ఓకే, సో యాక్చువల్లీ కాదు, నేనేం చెప్తున్నా అంటే కొన్ని వీడియోస్ మీరు ఓపెన్ చేయండి. ఓకే, కొద్దిగా మీరు చూడండి దాని గురించి. ఓకే, మ్యాటర్ మీకు అర్థమవుతా ఉంటే దెన్ యూ కెన్ వాచ్. సపోజ్ మీకు మ్యాటర్ అది అర్థం కాలేదనుకోండి, అప్పుడు యూ కెన్ స్వైప్ టు అదర్ వీడియోస్. కానీ జస్ట్ వీడియో లెంత్ చూసి మీరు స్కిప్ చేయడం అంటే ఓకే, దట్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ ఫ్రెండ్స్. అది అంటే చెప్పలేం కదా మనం, లోపల చెప్పలేం మనం, దాంట్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఓకే, మనకి యూస్ఫుల్ ఉండే ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఓకే, సో కొద్దిగా చూడండి. ఓకేనా, ఎనీ వస్తే చూడండి, నేను ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు కొద్దిగా ఓకే నోట్ చేసుకోండి. నేను 4 టాపిక్స్ కవర్ చేస్తున్నాను దీంట్లో, బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ. వీడియో లెంత్ ఎక్కువ కాకూడదు అనేసి, అండ్ మీకు తక్కువ సమయంలో మీకు మోర్ కంటెంట్ మీకు అంటే మీకు రీచ్ కావాలనేసి, అందుకోసం నేను స్క్రోల్ చేస్తున్నాను. సో మీరు నోట్ చేస్తారు, ఇట్స్ అప్ టు యూ, మీరు నోట్ చేసుకోండి ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్. ఓకేనా, తర్వాత ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఫైన్ ఫ్రెండ్స్, సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్, బాగా చదువుకోండి, బాగా ప్రిపరేషన్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, అండ్ చాలా మందికి షేర్ కూడా చేయండి. ఫైన్ ఫ్రెండ్స్.